తీసుకొని వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. మమ్మల్ని అతిగా ప్రేమించు మా పరలోక గొప్ప తండ్రి, ముఖ్యాంశమైన దేవా, నీ వాక్య ధ్యానంలోకి వస్తుండగా ఎన్నికలేని వాడిని నీ దైవదాసుడిగా నిలబడి ఉండగా మీ ఆత్మతో అభిషేకించండి నాయన. వాక్యముతో దేవా మాతో మాట్లాడండి. మమ్మల్ని అందరినీ నాయన బలపరిచి నాయన స్థిరపరిచి ఈ స్థలం నుంచి పంపించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్న పిల్లలు మరి ఇక్కడ చూసినప్పుడు పిల్లరా హెబ్రీ గ్రంథకర్త రాస్తున్న మాటలో నుంచి ధ్యానిస్తాం. పిల్లలు మరి 4వ అధ్యాయము 14 నుంచి 16 వరకు చదువుకున్నాం. దేవుని వాక్యమాలను చూసినప్పుడు హెబ్రీ గ్రంథకర్త తెలియదని అంటారు, కొందరు పౌలు రాశాడంటే పౌలు యొక్క భాషకు సరళంగా చాలా దగ్గరగా ఉంటుంది కానీ పాల్ అంటాడు. ఎనీవే హూఎవర్ మైట్ బి ది స్పీకర్, చాలా లోతైన ఆత్మీయ సత్యాలు రాస్తాడు ఇక్కడ. దేవుని వాక్యమాలను చూసినప్పుడు హెబ్రీ గ్రంథం అంతా చూసినప్పుడు అందులోకి నేను ఫోన్ కాని పిల్లరా ఐ స్టిక్ ఆన్ టు మై వర్స్. 4వ అధ్యాయం ప్రారంభం నుంచి మాట్లాడినప్పుడు ఇక్కడ మరి దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఇది హై ప్రీస్ట్ యొక్క పనిని గూర్చి రాస్తున్నాడు. ప్రధాన యాజకుడు ఎలా హౌ ఈ ఆపరేట్స్, ఎలా చేస్తాడు దేవుని యొక్క మందస్సంలో, ఎలా పనిచేస్తాడన్న విషయాన్ని రాస్తాడు దేవుని వాక్యమాలను చూసినప్పుడు. ఈ యొక్క 4, 5, 6, 7, 8 వచనాల్లో చూసినప్పుడు హై ప్రీస్ట్ యొక్క పనులు ఎలా ఉంటుంది, హౌ యూ విల్ డూ అనేది, వాట్ యూ డూ అనే విషయాలు చూస్తారు. మరి దేవుని వాక్యమాలను చూసినప్పుడు దేవుని యొక్క మందస్సము కానీ యెరూషలేము దేవాలయం కానీ 3 విధాలుగా ఉంటుంది. ఒకటి సాధారణమైన స్థలము, రెండోది పరిశుద్ధ స్థలము, ఆ తర్వాత అతి పరిశుద్ధ. సాధారణ స్థలం అంటే జనులు కూర్చునేది, రెండోదిగా చూసిన పరిశుద్ధ స్థలము యాజకులు ఉంటారు, అతి పరిశుద్ధ స్థలం అంటే కాటన్ వెనుక ఉంటుంది, ఇక్కడ ఏం లేదు. దేవుని భయపడకండి, మన కాటన్ కనుక గోడనే ఉంది కాబట్టి. కానీ దేవాలయంలో అతి పరిశుద్ధ స్థలం ఉండేది. అతి పరిశుద్ధ స్థలములోకి ప్రధాన యాజకుడు సంవత్సరంలో ఒకసారి మాత్రమే అందులో ప్రవేశించేవాడు. మొదట తన పాపముల నిమిత్తము తన ప్రాయశ్చిత్తము చేసి, ఆ తర్వాత ఇజ్రాయేలు ప్రజల కొరకు పాపముల నిమిత్తము ఆయన రక్త ప్రోక్షణ చేసేవాడు, ప్రాయశ్చిత్తం కొరకు చేసేవాడు. 1 సంవత్సరం పాటు వారు చేసిన పాపాలన్నిటికీ పరిహారము చెల్లించేవాడు. దిస్ వాజ్ ది ప్రాసెస్ ఆఫ్ ది హై ప్రీస్ట్. దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఇక్కడ మరి దేవుని యొక్క మాటలో చూసినప్పుడు ఇక్కడ ఈ అధ్యాయంలో మరి యేసు ప్రభువుని గురించి మాట్లాడుతున్నప్పుడు ఒక మాట అంటాడు ఇక్కడ, మన గొప్ప ప్రధాన యాజకుడు అంటాడు. గ్రేట్, హి టాక్స్ అబౌట్ ది గ్రేట్. ఈవెన్ దో అహరోన్ వాజ్ ది ఫస్ట్ ప్రీస్ట్, హై ప్రీస్ట్. అహరోను ప్రధాన యాజకుడు అయినను he was not that great. అందరూ ప్రధాన యాజకులే, కానీ దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఆ ప్రధాన యాజకుల లోపల దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ప్రధాన యాజకుల్లో మరి ఎవరైతే అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాడో ఆయన ప్రధాన తక్కినందరూ యాజకులుగా ఉంటారు. ఈ యాజకులందరిలో నుంచి కూడా ప్రతి సంవత్సరము లాట్ తీస్తారు, అందులో తీస్తారు. ఎవరు ఈ సంవత్సరం ప్రధాన, ఎవరు అక్కడ దేవునికి బలి అర్పించాలనేది ఇట్ విల్ బి చోజన్ బై ది లార్డ్. అంటే పెద్దవాళ్ళు ఉన్నారు, అందులోంచి కొందరు 10 మంది ఉన్నారు. 10 మంది ప్రధాన యాజకుల్లోంచి ఒకరికి ఆ లాట్ తీయబడ్డప్పుడు ఆ యాజకుల్లో పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు మాత్రమే వెళ్ళి చేస్తారు, ఒకరు మాత్రమే చేస్తారు సంవత్సరానికి. అదే మనము లోకా సువార్తలు చూసినప్పుడు జకరియా వెళ్ళినట్టుగా చూస్తాం. అకార్డింగ్ టు హిస్ లాట్ అంటాడు. యోహాను గారి తండ్రి గారు ఆయన వెళ్ళినట్టుగా చూస్తాం. ఎప్పుడైనా దర్శనం చూశాడు ఆ సందర్భంలో. దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఇక్కడ యేసు ప్రభు కుమారుడని 4వ అధ్యాయంలో చూసినప్పుడు జీసస్ ఇస్ ది సన్ ఆఫ్ ది గాడ్ అంటాడు. దేవుని కుమారుడు అనే సంగతిని అక్కడ తెలియజేస్తాడు. దేవుడే తన కుమారుని లోకమునకు పంపాడు అన్న విషయాన్ని తెలియజేస్తున్న దేవుని వాక్యమాలను చూసినప్పుడు, ఈ వాక్యంలో చూసినప్పుడు ఈజ్ ది సన్ ఆఫ్ గాడ్ అండ్ అంటాడుగా ఆయన వాక్యము శరీరము ధరించుకొని వచ్చిందంటాడు. కొన్నిసార్లు మనం పోయిన వారంలో ధ్యానించుకున్నాం ఏదంటే దే డి నాట్ కంబైన్ ది వర్డ్ విత్ ఫెయిత్ అంటాడు. విశ్వాసముతో ఎవరైతే విశ్వాసముతో వాక్యాన్ని జతపరుస్తారో వారు దేవుని పిల్లలు అంటారు. వారు దేవుని పిల్లలు ఎవరైతే ఉన్నారో వారే దేవుని విశ్రాంతిలో ప్రవేశిస్తారు. ఈరోజు అందరూ పని చేస్తున్నారు కానీ విశ్రాంతి లేని దినాల్లో ఉన్నాం కదా. 365 రోజులు పని చేస్తుడు, 12 గంటలు 16 గంటలు పనులకు లిమిట్ లేకుండా అయిపోయింది పని చేసే పరిస్థితులు.
అందుకే వాక్యంలో ఏమంటారు తెలుసమ్మా, చక్కని మాట అంటాడు. ఏమంటే దేవుడు అంట 6 రోజులు పని చేసి 7వ రోజు విశ్రాంతి తీసుకుంటాను పని నుంచి. అండ్ గాడ్స్ పీపుల్ విల్ ఫాలో దట్ అంటాడు. ఒకవేళ అది ఫాలో కాకపోతే డిసొబీడియన్స్ అంటాడు. మీరు చదవండి అధ్యాయం కాదు, నా మాటలు ఏం కాదు. మనకి ఇప్పుడు అన్ని వచనాలు తీస్తే చాలా అయిపోతాయి కాబట్టి 4వ అధ్యాయం చిన్నగా ఉంది, 16వ వచనంగా చదవండి. ఇఫ్ యూ డోంట్ ఫాలో దిస్ సబాత్ ఇది డిసొబీడియన్స్ అంటాడు దేవునికి. ఎందుకంటే వాక్యముతో కంబైన్ చేయకపోతే అది ఫెయిత్గా ఉండదు, దేవుని బిడ్డలు కాదు కాబట్టి విశ్రాంతి అంటాడు. దోస్ హూ బిలాంగ్ టు గాడ్ విల్ టేక్ రెస్ట్ ఫ్రమ్ హిస్ వర్క్ అంటాడు. ఆ పనిలో నుంచి విశ్రాంతి తీసుకొని ఆ విశ్రాంతిలో ప్రవేశిస్తాడు. విశ్రాంతిలో ప్రవేశించేవాడే దేవుని బిడ్డలు అంటారు. వాక్యం చెప్తున్న మాట, నేను చెప్తున్న మాట కాదు, మీ ఇష్టం. తర్వాత నచ్చు తీసుకోవచ్చు, లేకపోతే. యేసు ప్రభు వారు కుమారుడిగా ఉన్నాడు. అంతేకాదు కుమారుని దేవుడు ప్రధాన యాజకుడిగా పంపించాడు. అది చివరి భాగంలో మనం చదువుకున్న వాక్య భాగంలో అంటాడు, హీ బికేమ్ ఏ హై ప్రీస్ట్. దేవుని వాక్య భాగంలో చూసినప్పుడు హీ బికేమ్ ఏ గ్రేట్ హై ప్రీస్ట్. ఒక మాట అంటాడు, ఏమంటాడంటే ఈ పాస్ టు ది హెవెన్స్ అంటాడు. పరలోకంలోకి వెళ్ళి ఆయన అక్కడ అంటాడు ఏంటంటే కృపా సింహాసనము ఆయన అక్కడ వేస్తాడంట. థ్రోన్ ఏమంటాడమ్మా, కృప చదవమ్మా వాచింగ్ 16వ వచనం అనుకోండి, చూడు చివరి భాగంలో ఉంటుంది చూడండి. కృపాసనము అంటాడు కదమ్మా, కృపాసనముకు సమీపిస్తామంటాడు. ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ అంటాడు. ఆయన పరలోకంలో ఒక థ్రోన్ ఆఫ్ గ్రేస్ గురించి వాక్యం మాట్లాడతారు. పిల్లలు ఇందులోంచి ఐ జస్ట్ కమ్ అవుట్ ఆఫ్ ద ఇంట్రడక్షన్లో నుంచి దేవుని వాక్యంలోకి రావడానికి ప్రయత్నం చేస్తారు. మొట్టమొదటిగా చూసినప్పుడు దేవుని వాక్యంలో పిల్లలు నేను మూడు స్టేజెస్ ఆల్రెడీ చెప్పేశాను. ప్రధాన యాజకుడు చేసేది మొట్టమొదటిగా చూసినప్పుడు ఇట్ ఈస్ అన్ ఆర్డినరీ ప్లేస్లో నుంచి ప్రధాన యాజకుడు అక్కడి నుంచి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళాలి. దేవుని వాక్యంలో చూసినప్పుడు హ్యాస్ టు గో త్రూ ఈ 3 పరిస్థితుల నుంచి యాజకుడు మొదట ఈ హ్యాస్ టు పాస్ ఫ్రమ్ ది పీపుల్. ఆ యొక్క జనుల్లో నుంచి ఆయన పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళినప్పుడు ఈ హ్యాస్ టు గో త్రూ దట్ ఆర్డినరీ ప్లేస్ నుంచి పైకి వెళ్ళాలి. ముందుకు వెళ్ళేటప్పుడు ఈ హ్యాస్ టు గో త్రూ అంటాడు. దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఈ దేవుని వాక్యమాలలో ఇక్కడ చూసినప్పుడు వాక్యంలో ఏంటంటే 3 స్టేజెస్ ఉంటాయి. ఒకటి ఆర్డినరీ ప్లేస్ ఉంటుంది, తర్వాత హోలీ అండ్ మోస్ట్ హోలీ ప్లేస్ ఉంటుంది. దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఇక్కడ చూసినప్పుడు కూడా ప్రధాన యాజకులు మరి ఆ హోలీ ప్లేస్కి వెళ్ళేటప్పుడు యూ హ్యావ్ టు పాస్ త్రూ దట్ ప్లేస్ అంటాడు. దేవుని వాక్యమాలలో చూసినప్పుడు ఎందుకు దేవుని వాక్యమాలలో ఆ నార్మల్ ప్లేస్ ఎందుకు నార్మల్ ప్లేస్లో నుంచి వెళ్ళాలి వీళ్ళు ప్రస్తుతలు ప్రతి ఒక్కరు కూడా దే హ్యావ్ టు గో ఫ్రమ్ దట్ ప్లేస్. ఈరోజు నేను పాస్టర్ అయ్యానంటే ఐ హ్యావ్ టు కమ్ యాజ్ అ బిలీవర్గా, విశ్వాసి కూడా తర్వాత పాస్టర్ కావచ్చు, డైరెక్ట్గా పాస్టర్ అయ్యే అవకాశం లేదు. మొదట యేసుని అంగీకరించాలి, విశ్వాసిగా మార్చబడాలి, యేసయ్య నమ్ముకోవాలి, యేసయ్య రక్తంలో కడగబడాలి, యేసయ్యతో ముద్రించబడాలి. సిలువలో ముద్రించబడ్డ తర్వాతనే దెన్ ఐ క్యాన్ బి ప్రమోటెడ్ టు ది ప్రీస్ట్ కదా. అలాగనే ప్రతి వ్యక్తి కూడా ఆ యొక్క వెళ్ళే ముందు ఈ హ్యాస్ టు గో త్రూ ఫ్రమ్ ఆర్డినరీ సిచ్యువేషన్లోంచి ఆ పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళడానికి ముందుగా ఈ హ్యాస్ టు గో ఇన్ దర్ ఫేసెస్లోకి వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడు దేవుని వాక్యం చూసినప్పుడు ఇక్కడ యాజకులు ఆఖరిగా యేసు ప్రభు వారి యొక్క 30 సంవత్సరాల జీవితంలో కూడా దిస్ వాస్ అన్ ఆర్డినరీ లైఫ్. దేవుని వాక్యం ఆయన 3.5 సంవత్సరాల పరిచయం కానీ 30 సంవత్సరాల జీవితం ఏదైతే ఉందో ఆ జీవితాన్ని చూసినప్పుడు ఇట్ ఈస్ వాస్ పాసింగ్ త్రూ దట్ ఆర్డినరీ ప్లేస్. ఆ యొక్క నార్మల్ జీవితంలో ఆయన ముందుకు వెళ్ళవలసింది. బిఫోర్ గోయింగ్ టు బికమ్ ది హై ప్రీస్ట్ అండ్ ది గ్రేట్ హై ప్రీస్ట్ హీ హ్యాస్ టు గో టు దట్ ఆర్డినరీ ప్లేస్. అందులోంచి వెళ్ళాల్సి ఒక విశ్వాసిగా లేకపోతే దేవుని వెంబడించేవాడిగా ఆ సంవత్సరాలు గడవాల్సింది. ఈరోజు అందరం కూడా అదే చేయవలసిన వారమే. దేవుని వాక్యంలో పిల్లగా ఈరోజు మనం చూస్తుంది అంటే వై దిస్ హై ప్రీస్ట్ దిస్ గ్రేట్ హై ప్రీస్ట్ అదే చూస్తున్నాం. ఎందుకు యేసు ప్రభు వారు ఎవరికి లేని ఆధిక్యత దేవుడు ఎందుకు రాయించాడు? హెబ్రీ గ్రంథకర్త ద్వారా గ్రేట్ హై ప్రీస్ట్ అని ఎందుకు రాయించాడంటే దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఆయన పాపము లేని వాడు వచ్చాడు. హల్లెలూయా. 30 సంవత్సరాల భూమి మీద ఆయన జీవించిన బిఫోర్ ఎంటరింగ్ ఇంటూ మినిస్ట్రీ 33 సంవత్సరాల జీవితంలో 30 సంవత్సరాల జీవితంలో చూసినప్పుడు ఆయన జీవితంలో ఆయన పాపము లేని జీవితము జీవించినట్టుగా దేవుని వాక్యము అంటే ఈ లోకంలో భూమి మీద పాపము లేకుండా జీవించిన వాడు యేసు ప్రభు మాత్రం ఒకటే సిలువలో చివరిగా పాపిగా మలచబడ్డాడు కానీ ఆయన పాపము లేకుండా జీవించాడని దేవుని వాక్యం తెలియదు. హి హస్ గోన్ త్రూ ది ఫేస్ ఆఫ్ ఆర్డినరీ లైఫ్ వితౌట్ ఎ సిన్ అని దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో సెలవిస్తుంది. అక్కడ చూసినప్పుడు ఒక మాట మన ప్రధాన యాజకుడు అంటాడు. ఏమంటున్నాం? మన ప్రధాన యాజకుడు. ఒకసారి చూద్దామా? లెట్స్ గో. ఒకసారి చూద్దాం 15వ వచనం ఒకసారి చూద్దాం. లెట్స్ చూద్దాం. యేసు ప్రభువుని గురించి మాట్లాడుతుంది. మన ప్రధాన యాజకుడు
మన బలహీనతల యందు మనతో సహానుభావము లేనివాడు కాడు. కానీ దేవుని వాక్యం ఆలోచన యేసు ప్రభుని గురించి మాట్లాడుతున్నప్పుడు మన ప్రధాన యాజకుడు మనతో సహా మన బలహీనతలో సమాన ఏమంటున్నామా సహానుభావం అంటాడు. అంటే దేవుని వాక్యమాలను చూసినప్పుడు ఆయన మన అనుభవాలను చూడకుండా ఆయన రాలేదు. ఈరోజు చాలాసార్లు విశ్వాసాలు మనం అంటాము, భూమి మీద జీవించడం ఎంత కష్టం తెలుసా ప్రభా, పరిశుద్ధంగా జీవితం ఎంత కష్టం తెలుసా, పాపము చేయకుండా జీవించడం కష్టం అంటాము. గాడ్ సేస్ హి హాస్ బీన్ టెంప్టెడ్ ఇన్ ఎవ్రీ వే అంటాడు. కింద చదవమ్మా, కింద భాగంలో సమస్త విషయములో మన వలనే శోధింపబడిన పడినను ఆయన పాపము లేనివాడిగా ఉంటుంది. ఈ ఫస్ట్ ఫేజ్లో ఉన్నప్పుడు యేసు ప్రభు తన జీవితాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు ఎందుకు గ్రేట్ భూమి మీద జీవిస్తున్నప్పుడు ఈరోజు చూసిన ప్రతి ఒక్కరి విషయంలో ఏదో పాపం ఉంది. అబ్రహాము విగ్రహారాధికుడు, మోషే నరహంతకుడు, దావీదు వ్యభిచారి, పిల్లల గొప్ప గొప్ప దైవం చూస్తే ప్రతి వారి విషయంలో ఎక్కడో చోట్లో ఏదో విషయంలో ఏదో బలహీనతలో ఏదో శోధనలో పడిపోయినట్టుగా చూద్దాం. యేసు ప్రభు జీవితంలోకి వచ్చినప్పుడు అంటాడు ఆయన మన వల్లే హి హాస్ బీన్ టెంప్టెడ్ ఇన్ ఎవ్రీ వే అంటాడు. ప్రతి విషయంలో కూడా శోధింపబడ్డ స్టిల్ హి వాస్ సిన్లెస్. హల్లెలూయా. ఎందుకు హై ప్రీస్ట్ అని గ్రేట్ ఏంటంటే హి ఈజ్ ఎ పర్ఫెక్ట్ హై ప్రీస్ట్. మామూలు హై ప్రీస్ట్ ఏం చేస్తాడు తెలుసా అమ్మా, ఆ అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన తర్వాత సంవత్సరానికి ఒక మారు ఆయన బలర్పించే ముందు మొట్టమొదటిగా తన గురించి తాను బలర్పించుకుంటాడు, తన గురించి అర్పించుకుంటాడు. ఆ తర్వాత ఎందుకంటే ఈజ్ ఎ కామన్ మ్యాన్, ఆయన కూడా పాపం చేస్తాడు కాబట్టి, ఆయన కూడా పాపంలో జీవిస్తాడు కాబట్టి ఫస్ట్ హీ హ్యాస్ టు సాక్రిఫైస్ ఫర్ హిమ్సెల్ఫ్. యేసు ప్రభువుకు అవసరం లేదు ఎందుకంటే ఆయన పరిశుద్ధుడు కాబట్టి. దేవుని వాక్యమాలను చూసినప్పుడు అంటే కదా ఆ ఎందుకు వై ఓన్లీ డిఫరెన్స్ చెప్పండి, వై హై ప్రీస్ట్ అండ్ గ్రేట్ హై ప్రీస్ట్, బికాస్ దిస్ హై ప్రీస్ట్ డజంట్ నీడ్ సాక్రిఫైస్ ఫర్ హిమ్సెల్ఫ్ బికాస్ హీ ఈజ్ అ సిన్లెస్ మ్యాన్ ఆన్ ది ఎర్త్. ఆ భూమి మీద పాపం లేకుండా ఆయన జీవించిన వాడు కాబట్టి ఆయన నిమిత్తమైన బలిని అర్పించాల్సిన అవసరం లేదు. కానీ ఆయన నీ నిమిత్తము నా నిమిత్తము సిలువలో బలిగా అర్పించబడ్డాడు. హల్లెలూయా. హీ ఈజ్ అసిన్లెస్. శోధింపబడలేదంటే అన్ని విషయాలు యేసు ప్రభు శోధన ముచ్చి మాట్లాడి అక్కడే వెళ్ళిపోతాను కదమ్మా. ముమ్మారు శోధింపబడ్డాడు అంటాడా? ఎన్నిసార్లు నువ్వు శోధింపబడ్డాను యేసు ప్రభు? 3 సార్లు. ఎవరు చెప్పారమ్మా? సిలువలో ఉన్నప్పుడు కూడా దిగిరా అన్నారు కిందికి. చాలామంది ఏంటంటే ఎంతసేపు మ్యాథ్యూ 4లో అటకాల్చిపోతాం మనం. యేసు ప్రభు 3 సార్లు శోధింపబడ్డాడు. ఏంది? నేత్రాశ, శరీరాశ, జీవపుడంబం. ఇంకా లేవా యేసు ప్రభుకి ఏం శోధనలు? నువ్వు దేవుని కుమారుడు అయితే అన్నాడు. ఆ తర్వాత ఏంటో నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే దిగిరా అన్నాడు సిలువ మీద. ఆ సిలువలో వేలాడుతూ చనిపోయే సమయంలో ఉన్నప్పుడు ఆయన లోకం కొరకు ఆయన ప్రాయశ్చిత్తాన్ని చేస్తున్నప్పుడు, లోక పాపము కొరకు ఆయన ప్రశస్త రకం చిందిస్తున్నావు. అప్పుడు కూడా ఇఫ్ యు ఆర్ ది సన్ ఆఫ్ గాడ్ కమ్ డౌన్ అడిగినట్టుగా చూస్తాం. ప్రతిరోజు శోధనే. చాలాసార్లు విశ్వాసాలు అంటే విశ్వాసికున్నంత శోధన ఎవరికి ఉండదమ్మా. ఏంటంటే చాలా శోధింపబడుతున్నాడు. అబ్బా నువ్వు పక్కా విశ్వాసం అన్నట్టు. If you are tempted, that means you are a true believer. Satan is trying hard. తెలుసా అమ్మా? దావీదు బలవంతుడు కాకపోయినంటే గొలియాతు అంత 9 అడుగులు వచ్చేటోడు కాదు. తెలుసు వీడు వచ్చేటోడు మామూలు రాజు కాదురా బాబు. వీడు దేవుని హృదయానుసారుడు. దేవుని హృదయం ఎట్లుంటే చేసేవాడు. వీడు రాజు అయితే కష్టం కాదు. వీడిని ఆపాలంటే I have to go with my might. ఏం చేశాడంటే పలస్తీన్లు అందట్లో ఎవడైతే ఎత్తుగా బలంగా ఉన్నాడో ఎవరైతే షూటో వాడిని పంపించాడు దావీదు. అన్నాడా? నువ్వు చిన్నోని ఎత్తురు కొట్లాడపో అన్నాడా? కొట్లాడుతున్నంతే. సాటన్ విల్ అటాక్ యూ. ఒక పాట ఉంది, పిచాచి పూర్ణ బలము నాతో పెన్నుగులాడ చడియును నశించి శత్రుగణము దేవు నాజ్ఞ వలన మడియును ఆభాయమి పూడానందమానందమానందమౌగా దేవుడే నగాశ్రయంబు దివ్యమైనదు.
పిశాచం వచ్చినప్పుడు పూర్ణ బలంతో వస్తుంది, సగం బలంతో రాదు. అది విత్ ఆల్ మైట్ ఇట్ విల్ కమ్ అగైన్స్ట్ యూ. యశుప్రభుని శోధిస్తుంది దేవుని వాక్యం. అంటే సిన్లెస్ లెట్ మీ గో నార్మల్ ఫేస్లోకి వెళ్ళిపోయి ద నెక్స్ట్ ప్లేస్ తీసుకొని దేవుని వాక్యం చూసినప్పుడు దేవుని వాక్యం నెక్స్ట్ ప్లేస్ విల్ బి నెక్స్ట్ ప్లేస్ దేవుని వాక్యం చూసినప్పుడు ఇట్ ఈస్ హోలీ అండ్ పరిశుద్ధం. అతి పరిశుద్ధం, పరిశుద్ధం అతి పరిశుద్ధం. ఈ రెండు ప్లేస్లోకి వెళ్ళి ఓసి ఇక్కడ నుంచి ఆయన జనులకు వాక్యం బోధించడము, బలు అర్పించడం చేస్తాడు. కానీ ఒక మారు మాత్రము ఆ యొక్క కర్తవ్యానికి వెళ్ళి ఆయన వెళ్తాడు. అండ్ ఇట్ హ్యాస్ టు బి చోసన్ బై ది లార్డ్. ఆ ప్రధాన యాజకుడు ఆ చీటీల ద్వారా తీయబడతాడు. చిట్టీలకు విలువ ఉంది తెలుసా అమ్మ? చిట్టీలకు ఎంత విలువ ఉంది తెలుసా అమ్మ? చిట్టి తీయమంటారా? చిట్టీలు తీస్తారంటారా? మామూలు విషయం కాదు అది. ఉరిం తురిం అని వేస్తారు. అదేమంటే అహరోను వేసుకునే డ్రెస్సులో ఇక్కడ దాచిపెట్టి ఉంటాడు. ఆయన పరిశుద్ధ స్థలంలో ఉంటాడు కాబట్టి ఆ స్థలంలో ఉంటాయి ఉరిం తురిం వేస్తారు. అది అందులో మళ్ళీ ఎప్పుడని చెప్తాను, అందులో సెలెక్ట్ చేస్తారు ఎవరు అనేది. అట్లా చిట్టీలు కూడా తీసినప్పుడు ఆ దేవుని సన్నిధిలో గాడ్ విల్ చోస్. అది ఎవరు మనుషులు లెక్కట్టే కాదు, దేవుడే ఎన్నుకుంటాడు అందులోంచి ఎవరు వెళ్ళాలని. రైట్, ఓకే. అలాగనే దేవుడు ఎన్నుకున్నట్టుగానే తన కుమారుని లోకాన్ని పంపించాడు ప్రధాన యాజకుడిగా ఉండాలి. దేవుని వాక్యపాలు వచ్చినప్పుడు పరిశుద్ధతను గురించి మాట్లాడినప్పుడు దేవుని వాక్యపాలో పరిశుద్ధత ఎలా వస్తుంది? హౌ కెన్ రిసీవ్ ది హోలీ? ఎందుకంటే పరిశుద్ధత కావాలి. విశ్వాసంగా ఉన్నప్పుడు యేసు ప్రభుని వెంబడిస్తున్నప్పుడు యేసులా జీవించాలి. వీ నీడ్ దట్ హోలీనెస్. అందుకని పరిశుద్ధుడై ఉన్నాడు. ఆ పరిశుద్ధత కేవలం యేసు ప్రభు మాత్రమే ఇవ్వగలుగుతారు. పరిశుద్ధత ఎలా వస్తుంది? ఐ విల్ గెట్ ద హోలీనెస్. అబ్రహాము దేవుని విశ్వసించెను, అది ఆయనకు నీతిగా బై ఫెయిత్. విశ్వాసం వల్ల పరిశుద్ధత వస్తుంది. ఆ పరిశుద్ధత వచ్చినప్పుడు యేసు ప్రభు వారు దేవుని వాక్యపాలన చూసినప్పుడు ఆయన లోకంలో ఉన్నప్పుడు యేసు ప్రభుని అంగీకరించడం అనేది మీరు బ్యాప్టిజంలో రావడం కదా, అంతే కదా, బ్యాప్టిజం కదా. ఈరోజు బ్యాప్టిజం గురించి ఎవరికైనా డౌట్లు ఉంటే క్లియర్ అయిపోతాయి. తీసుకోవాలా వద్దా, లేదా ఉండొచ్చా లేదా అంటే కొన్ని డౌట్లు. దేవుని వాక్యపాలన చూసినప్పుడు యేసు ప్రభు వారంట ఆ యోర్దాను ప్రదేశంలోకి దేవుని వాక్యపాలన చూసినప్పుడు యోహాను ద్వారా బ్యాప్టిజం పొందడానికి వచ్చారట జోర్డాన్ రివర్కు. కొన్ని డీటెయిల్స్ చెప్పాలమ్మా, కొన్ని డెప్త్లు వాటిలో నేను నేర్చుకునే కూడా చెప్తాను. ఎందుకంటే కొంచెం టైం అయినా పర్లేదు, ఒక 5-10 నిమిషాలు ఎక్కువైనా. దేవుని వాక్యపాలన చూసినప్పుడు మత్తయి సువార్తలో చూసినప్పుడు ఆ 3వ అధ్యాయం యేసు బ్యాప్టిజం చూసినప్పుడు అక్కడ చూసినప్పుడు యేసు ప్రభు అంట గలిలయ నుంచి యోర్దానుకు వచ్చారట బ్యాప్టిజం తీసుకోవడానికి. దీనికి ఒక చరిత్ర ఉంది తెలుసా అమ్మ? యేసు ప్రభు వారు ఏం చేశారు? గలిలయ ప్రాంతంలో ఉన్నాడు. అక్కడి నుంచి ఆయన యోహానుతో బ్యాప్టిజం పొందడానికి యోర్దాను ప్రదేశంలో అక్కడ యోహాను బ్యాప్టిజం ఇస్తున్నాడు. John was baptizing in the Jordan and Jesus came from Galilee. గలిలయ నుంచి వచ్చింది. దేవుని వాక్యపాలన చూసినప్పుడు ఏ యోర్దానులో అయితే యోహాను బ్యాప్టిజం ఇస్తుందో ఆ యోర్దానులో నీళ్లు ఎక్కడ నుంచి వస్తాయంటే అది గలిలయ నుంచి వస్తాయంట. గలిలయ సముద్రము యోర్దాను ఒడ్డున చేస్తున్నప్పుడు ఈ రివర్ యోర్దానులోకి వాటర్ ఎక్కడి నుంచి వస్తుందంటే అది గలిలయ నుంచి వస్తుంది. యోర్దానులో గలిలయలో నుంచి ఎక్కడికి వస్తుందమ్మా? జోర్డానులోకి వస్తుంది. యేసు ప్రభు వారు ఆ సముద్రాన్ని విడిచిపెట్టి యోర్దానులోకి వచ్చారు బ్యాప్టిజం పొందడానికి. అర్థమవుతుంది కాంటెక్స్ట్ అమ్మా? సపోజ్ మనకి ఏదైనా గిఫ్ట్ ఇస్తారనుకోండి, వాడు పెద్దది చిన్నది తీసుకున్నా పెద్ద తీసుకుంటాం కదా. యేసు ప్రభు వారు గలిలయలో ఉన్నప్పుడు ఆ సముద్రంలో బ్యాప్టిజం పొందినట్టు, కానీ ఆ సముద్రంలో లేకుండా ఆయన ఏం చేసినట్టు he came to Jordan to be baptized for John. అర్థమవుతుందమ్మా? ఈ గలిలయ జోర్డాన్లో నీళ్ళంట ఆ గలిలయ నుంచి రావాలి. అక్కడ నుంచి వచ్చే నీళ్ళు అక్కడ బ్యాప్టిజం పొంది ఆయన ఇక్కడ వచ్చారండి బ్యాప్టిజం పొందాలి జోర్డాన్లోకి. దాని సాదృశ్యం ఏంటంటే అక్కడ రాగానే మీరు చదవండి, ఇప్పుడు 3-4 ప్రారంభం చూసినప్పటికినప్పుడు యేసు ప్రభువుని చూసి యోహాను అన్నంట, నేను నీ దగ్గర బ్యాప్టిజం పొందాలి, నువ్వు నా దగ్గర పొందడం ఏంది? యోర్దానులో బ్యాప్టిజం ఇస్తున్న యోహాను యేసు ప్రభుని అభ్యంతరపరచాడు. ఎందుకంటే జీసస్ వాస్ లైక్ ఎ సీ గలిలీ, జోర్డాన్ వాస్ లైక్ యోహాను చిన్నవాడు, యేసు ప్రభువుడు పెద్దవాడు. కాబట్టి యేసు ప్రభువుని గురించి మాట్లాడుతున్నప్పుడు అంటాడు, యేసు ప్రభువుతో యోహాను అంటాడు, నేను నీ ద్వారా బ్యాప్టిజం పొందాలయ్యా, నువ్వు నా ద్వారా బ్యాప్టిజం పొందడం ఏంది? నువ్వు సముద్రం లాంటివి, నేను చిన్న కాలువ లాంటివి, నా దగ్గర నువ్వు బ్యాప్టిజం పొందడం ఏంటంటే
యేసు ప్రభు అంటాడు ఇది ఇద్దరికి మంచిది, ఈ సమయానికి ఇది కానేమో అన్నాడు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కదా. పిల్లలు ఇచ్చిన సముద్రంలోకి నచ్చిన నీళ్ళు యోర్దానులకు వస్తే యోర్దాను సింబాలిక్గా చెప్తున్నాడు జీసస్ ఈజ్ అబౌవ్, ఆయన కంటే గొప్ప. యోహాన్ అంటాడు ఆయన గొప్పవాడు అవ్వాల్సి ఉంది. ఈజ్ గ్రేటర్ దెన్ ఎవ్రీ వన్ అంటాడు. ఈ కేమ్ ఫ్రమ్ అబౌవ్ అంటాడు. ఆయన పైనుంచి వచ్చినవాడు, ఆయన అందరికంటే గొప్పవాడని ఆ యాచకుని గురించి యోహాను యేసు ప్రభు గురించి ఏం మాట్లాడు. ఒకసారి మత్తయి సువార్తలకు వెళ్దాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం అక్కడే ఉంది, 11వ వచనం చూద్దాం. యోహాను గురించి ఇదంతా బ్యాప్టిజం జరిగే ముందు యోహాను యేసు ప్రభుని గురించి ఒక మాట అంటాడు. చూద్దాం, లెట్ us see. ఒకసారి దేవుని వాక్యమాల చూద్దాం. మారు మనసు నిమిత్తము నేను నీళ్ళలో మీకు బ్యాప్టిజం ఇచ్చుచున్నాను, అయితే నా వెనుక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయిటకు ఆయనను నేను పాత్రుడను కాను. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బ్యాప్టిజం ఇచ్చును. యేసు ప్రభుని గురించి చెప్తున్నప్పుడు అంటున్నాడు నేనైతే నీళ్ళ ద్వారా బ్యాప్టిజం ఇస్తున్నాడు. యోహాను చెప్తున్నాడు మై బ్యాప్టిజం మీన్స్ ఆఫ్ వాటర్. ఈరోజు నీళ్ళలో బ్యాప్టిజం, మారు మనసుకు తగిన బ్యాప్టిజం నేను ఇస్తున్నాను. కానీ నా వెనుక వచ్చేవాడు చాలా గొప్పవాడు, చాలా శక్తిమంతుడు. ఆయన చెప్పులు వారు విప్పడానికి కూడా నేను అర్హుడని కాదు. ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను మీకు బ్యాప్టిజం ఇచ్చును. హల్లెలూయా. యేసు ప్రభు ఎవరన్నా పరిశుద్ధాత్మల అగ్నిలో బ్యాప్టిజం ఇచ్చిన ఆయన యోహాను దగ్గరికి వచ్చి నాకు బ్యాప్టిజం అయినప్పుడు ఎంత ఉంటుందమ్మా చెప్పండి, అలా ఉంటుంది చెప్పండి. జీసస్ ఈస్ కమింగ్ టు జాన్ అండ్ సేయింగ్ దట్ బ్యాప్టైజ్ మీ. లార్డ్, హౌ కెన్ ఐ? యు ఆర్ మచ్ గ్రేటర్ దెన్ మీ. ఎస్, ఇట్ విల్ హ్యాపెన్. మన ఇద్దరికి మంచిది ఇది కానీ అన్నాడు. అలాంటి గొప్పవాడు యేసు ప్రభు నిజంగా బ్యాప్టిజం వచ్చి మాట్లాడుతున్నప్పుడు యేసు ప్రభు వారు యోహాను సువార్తలోకి వస్తే 3వ అధ్యాయం 5వ వచనంలో యేసు ప్రభు అన్నాడు పిల్లలు ఈరోజు చాలాసార్లు దేవుని వాక్యభావంలో, ఎందుకంటే యోహాను ఇక్కడ చూడు 2 మాటలు మాట్లాడు. అంటే యోహాను ఏమంటాడు, నేను నీటి ద్వారా బ్యాప్టిజం ఇస్తున్నాను, ఆయన పరిశుద్ధ ఆత్మలో ఇస్తాను. ఈరోజు పిల్లల దేవుని వాక్యభావంలో చాలా మందికి పరిశుద్ధ ఆత్మ వచ్చేస్తుంది, బ్యాప్టిజం కూడా పొందారు. దేర్ ఈస్ ఎ కనెక్షన్ బిట్వీన్ ది వాటర్ అండ్ ది హోలీ స్పిరిట్. ఒకసారి చూద్దామా, యోహాను సువార్త 3వ అధ్యాయం 5వ వచనం ప్రభు ఏమంటాడో చూద్దాం. బ్యాప్టిజం ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను అంటున్నామా, ఆత్మ మూలంగాను జన్మిస్తే కానీ పరలోక రాజ్యమును ప్రవేశించాడు. యేసు ప్రభు అంటాడు unless you are born of the water and the spirit you will not enter the kingdom of God. దేవుని రాజ్యంలో ప్రవేశించాలంటే ఆ వాటర్ త్రూగా ఆ హోలీ స్పిరిట్ బ్యాప్టిజం నువ్వు పొందుకోవాలి. అది పొందుకోకుండా నువ్వు పరలోకం వెళ్ళే అవకాశం లేదు. కాబట్టి you have to be baptized. నిత్య మూలంగా ఆత్మ మూలంగా యోహాను అదే అంటాడు కదా, నేనైతే నీళ్ళ దగ్గర బ్యాప్టిజం ఇస్తాను. The one who is powerful will baptize you with the Holy Spirit. యేసు ప్రభు అంటున్నాడు యువత నికోదేము అంటున్నాడు, బాబు అరే నువ్వు బ్యాప్టిజం పొందాలి బాబా, మరలా జన్మించాలి నీటి మూలంగా. మరలా ఎట్లా జరుగుతుంటే అందులోకి నేను కాంటెక్స్లో మళ్ళా ఇలా జరగలేదు, నీటి మూలంగాను ఆత్మ మూలంగా. అంటున్నాము నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మించాడు. యోహాను అన్న మాటకు పెద్ద లాజిక్ ఉందమ్మా. యేసు ప్రభు వారి గురించి యేసు ప్రభు వారు అన్న మాట నీటి బ్యాప్టిజం గురించి మాట్లాడుతున్నప్పుడు యోహాను అంటాడు ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నిలోను బ్యాప్టిజం ఇస్తాడంటాడు. యోహానుకి ఎట్లా తెలుసు? యోహానుకి ఎలా తెలుసు అమ్మ పరిశుద్ధాత్మలో బ్యాప్టిజం ఇస్తాడని? దేవుడు చెప్పాడా? చిన్న ఇన్డెప్త్ ఇస్తాడు. బైబిల్ స్టడీలో అనిపించాలి మీకు స్కూల్ ఈరోజు వాక్యం అనిపిస్తుంది. బైబిల్ స్టడీలో ఇన్డెప్త్లో చెప్తాడు. యోహానుకి ఎలా తెలుసు బ్యాప్టిజం? ఆయన బ్యాప్టిజం ఇస్తుంది కరెక్ట్, ఆయన వచ్చే వెనకాల వచ్చితే పరిశుద్ధాత్మను అగ్నిలో ఇస్తారు బ్యాప్టిజం అని ఎలా తెలుసు? దేవుడు చెప్పాడా? గాడ్ రివీల్. ఆయన చెప్పినంత మటు మార్గం సరళం చేయమని చెప్పిండు. యేసు ప్రభు వస్తాడు, ఆయన మెస్సేజ్ అని అందరూ తెలుసు కదా. ఎలా తెలుసు? నేను వాక్యం. యేసు ప్రభు బ్యాప్టిజం అయినప్పుడు ఏం జరిగింది?
మనందరూ తెలిసిన సరే యేసు ప్రభు వారు ఆ నీళ్ళలోంచి లేవగానే ఏమైంది పిల్ల దేవుని వాక్యభావంలో నీళ్ళలోంచి లేవగానే ఏమైంది దేవుని వాక్యభావం చేసినప్పుడు పరిశుద్ధాత్మ మామూలుగా రావచ్చు కదా పావురం లెక్క ఎందుకు వచ్చింది పరిశుద్ధాత్మ మామూలుగా మనకు వస్తుంది పరిశుద్ధాత్మ రావచ్చు పరిశుద్ధాత్మ లేకుండా నేను వాక్యం చెప్పలేను పరిశుద్ధాత్మ లేక మీరు చదవలేదు పరిశుద్ధాత్మ లేక పాట పాడలేదు పరిశుద్ధాత్మ మీ నీడ్ హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ ఎందుకు పావురం రూపంలో వచ్చింది యోహాను దర్శనం చూడండి ఏంటంటే నీకు నాకు తెలవాలి కదా పరిశుద్ధాత్మ అని మీదకి వచ్చినట్టు ఎందుకంటే పరిశుద్ధాత్మ డైరెక్ట్గా వస్తే పరిశుద్ధాత్మ నువ్వు చూడలేవు కానీ అది పావురం రూపంలో వచ్చిందంట యేసు ప్రభు మీద ఉందంట అంటే వెన్ వి కేమ్ ఆఫ్ ది వాటర్ ఆ యొక్క నీళ్ళలోంచి బయటకు వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ ఆయన మీదకి వచ్చిందంట అప్పుడు ఆ పరిశుద్ధాత్మ అంటే దెర్ ఈస్ అ కనెక్షన్ బిట్వీన్ వాటర్ అండ్ ద స్పిరిట్ ఉందా లేదా దేర్ ఇస్ ఎ కనెక్షన్ అందుకే ఏదే ప్రభు యేసు అని అంటున్నాడు ఎందుకంటే ఒక నీటి మూలంగా ఆత్మ మూలంగా జన్మిస్తే కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించడు ఈరోజు చాలామంది బాప్టిజం తీసుకున్నాను నీళ్ళలో మునిగాను నాకు పరిశుద్ధాత్మ అనుభవం లేదంటే యు ఆర్ హాఫ్ బ్యాప్టైజ్ యు ఆర్ నాట్ ఫుల్ బ్యాప్టైజ్ దేవుని వాక్యభావంలో ఆస్క్ గాడ్ టు గివ్ యూ ది హోలీ స్పిరిట్ ఆ పరిశుద్ధాత్మని ఇక నీళ్లకు యోహానికి ఎలా తెలుసు అంటే యోహానికి ఎప్పుడు తెలుసా అమ్మ దేవుని వాక్యభావంలో చూసినప్పుడు యోహాను ఎప్పుడైతే నీళ్ళలో ఉన్నాడో ఎప్పుడైతే పరిశుద్ధాత్మ అనుభవం పొందాడో అప్పుడు తెలుసుకున్నాడు యోహాను ఎక్కడ నీళ్ళలో ఉన్నాడంటారా ఒకసారి చూపిద్దాం లూకాసు వార్తలకి యోహాను పిల్లరా ఈ మాట ఆయన పరిశుద్ధాత్మలో అగ్నిలో బాప్టిజం ఇస్తారంటే ఆయన ఏదో ఊరికే చెప్పగా ఏదో తెలుసుకో ఇట్ ఈస్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్ దేవుని వాక్యభావంలో చూసినప్పుడు ఒకసారి లూకాసు వార్త 1:41 యోహాను ఎప్పుడు పొందుకున్నాడు పరిశుద్ధాత్మలో ఎప్పుడు బాప్టిజం పొందుకున్నాడు ఒకసారి యోహాను సువార్త 1:41 చూద్దాం ఒకసారి చూద్దాం పిల్ల స్త్రీలలో ఎలిజబెత్ మా స్త్రీలలో నువ్వు ఆశీర్వదింపబడిన దారవు నీ గర్భమూలం ఆశీర్వదింపబడిన నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చిన నాకేలాగో ప్రాప్తించెను ఇదిగో నీ శుభవచనము నా చెవిన పడగానే నా గర్భములో శిశువు గర్భములో యోహాను ఉన్నాడు గర్భములో ఉన్న శిశువు ఏమంటున్నాం ఆనందముతో గంతులు వేసాను ఎందుకు గంతులు వేసాడు కిందంటాడు గివ్వనిస్తా చూడమ్మా పరిశుద్ధాత్మతో లేదమ్మా షీ వాస్ ఫిల్డ్ విత్ హోలీ స్పిరిట్ అంటాడు పైన ఉంది 41 చెప్పాను నేను మరి నేను 41 చెప్పాను మరి యొక్క వందనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను అంతటా ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో తల్లి గర్భములో ఉన్నప్పుడు 6వ నెల ఉన్నప్పుడు 6వ నెల పిండంగా ఉన్నప్పుడే ఆ యోహానుకు యేసు ప్రభు మాట వినగానే యేసు ప్రభు గర్భములకు వినగానే పరిశుద్ధాత్మతో నింపబడ్డట్టుగా చూస్తాము ఇక్కడ కూడా దేవుని వాక్యభావంలో చూసినప్పుడు అక్కడ చూసినప్పుడు ఆ గర్భపు నీళ్ళలో ఉన్నప్పుడు ఆ వాటర్లో ఉన్నప్పుడు తల్లి అంటే ఉమ్మ నీరు అంటారు కదమ్మా ఉమ్మ నీరులో ఉన్నప్పుడే అప్పుడే పరిశుద్ధాత్మ ఎందుకంటే పరిశుద్ధాత్మ వాటర్ అండ్ స్పిరిట్ ఈస్ రిలేటెడ్ ఎందుకంటే ఆ ఉమ్మ నీరులో ఉన్నప్పుడే యేసు ప్రభు వారి యొక్క మాట విన్నప్పుడు శుభవర్తమానం విన్నప్పుడు ది గాస్పెల్ విన్నప్పుడు అక్కడ పరిశుద్ధాత్మతో యోహాను ఆ పిండముగా నింపబడ్డాడు హల్లెలూయా మీకు తెలుసా అమ్మ అనుభవం ప్రాక్టికల్ అనుభవం ఎందుకంటే ముగ్గురు పిల్లలు తండ్రిని కాబట్టి తల్లి గర్భములో ఉమ్మ నీరు లేకపోతే పిల్లగాడు చనిపోతాడు కన్ఫర్మా స్త్రీలు అందరూ బాగా తెలిసి ఉంటుంది నేను డెప్త్లో పోయిందాన్ని కదా ద వాటర్ ఈజ్ లైఫ్ ఇఫ్ యూ డోంట్ హ్యావ్ వాటర్ యూ విల్ నాట్ హ్యావ్ లైఫ్ ఇఫ్ యూ హ్యావ్ వాటర్ యూ విల్ హ్యావ్ ద స్పిరిట్ ప్రాణము నీళ్ళు లేకపోతే ప్రాణం లేదు ఇప్పుడు చెప్పండి మా బాప్టిజం తీసుకోవాలి వద్దా
బ్యాప్టిజం తీసుకోవాలి. ఆ నీళ్ళలో మునగలేదు, ఆ పరిశుద్ధాత్మతో నింపలేదు. ఆ నీళ్ళు లేకపోతే అది నీకు మరణపడక నీళ్ళలో ముంచినప్పుడు పాతవాడు చనిపోయాడు, తిరిగి లేచిన వాడు సజీవుడు. యేసు కొరకు జీవించే బిడ్డ, యేసు కొరకు జీవించే బిడ్డ, యేసు బిడ్డ, దేవుని బిడ్డ సాదృశ్యంగా నీళ్ళలో బ్యాప్టిజం. అందుకే యేసు ప్రభు అంటాడు, ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మిస్తే కానీ వాడు పరలోక రాజ్యములో చేరడు అంటాడు యోహాను. ఈ మాటలు పరిశుద్ధాత్మ మాటలు ఎక్కడో విన్నది కాదు, కానీ అనుభవముతో, ఆ అనుభవముతో ఆ గర్భములో ఉన్నప్పుడే ఆ పరిశుద్ధాత్మ అనుభవంలో ఉన్నాడు. కాబట్టి యేసు సువర్తమానం విన్నప్పుడు, యేసు మాట విన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ అగ్ని మన మీదకి వచ్చును. హల్లెలూయా. ఎందుకు తెలుసా అన్న? జాన్కు తెలుసు, ఈవెన్ ఇఫ్ ఐ బ్యాప్టైజ్ యూ ది వాటర్, I don't know whether your sins have been forgiven or not. ఆయన తెలియదు. ప్రధాన యాజకుడు అక్కడ వెళ్ళి బలి అర్పించినా కూడా అవి పరిష్కారం అయినాయో లేదో తెలియదు. యేసు మాత్రమే చేయగలుగుతాడు, యేసు మాత్రమే ఆ పాపాన్ని పరిహరించగలుగుతాడు, యేసు మాత్రమే పాపాన్ని తీసుకెళ్ళగలుగుతాడు, యేసు మాత్రమే పాపాన్ని భరించేవాడు. ఇదిగో లోక పాపముని మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ఉన్నాడు. He can only take away sin. No high priest can take away your sin. No pastor can take away. No bishop can take away. Only Jesus can take away your sin. అందుకే గొప్ప ప్రధాన యాజకుడు. ఒక లింక్ ఇయ్యను. నేను ఫస్ట్ పాయింట్లోనే ఉన్నాను. నేను చెప్పాల్సిన 3 అంశాల్లో ఒక అంశం తీసుకు అందులో ఒకటో పాయింట్లోనే ఉన్నాను. రైట్, ఐ డోంట్ నో. అదేమని వాక్యభాగంలో మీరు ఒక లింక్ ఇవ్వమంటారా? నిజంగా ఎందుకు యోహాను వై ఈస్ టాకింగ్ అబౌట్ ది ఫైర్, హోలీ స్పిరిట్, ఫైర్, పరిశుద్ధాత్మకి. ఒకసారి యెషయా గ్రంథము 4వ వచనం చూద్దాం. అక్కడ దేవుని వాక్యభావంలో యేసు మాత్రం ఎందుకు తీసుకెళ్తాడు? ఆయన పరిశుద్ధాత్మలో అగ్ని ఎందుకు? వై ఐ నీడ్ ఎ హోలీ స్పిరిట్ బ్యాప్టిజం. ఆ పరిశుద్ధాత్మ అగ్ని బ్యాప్టిజం నాకు ఎందుకు కావాలో ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథము 4వ తీర్పు తీర్చు ఆత్మ వల్లను ఏమంటున్నామా? దహించు, స్పిరిట్ ఆఫ్ ఫైర్ అంటాడు. దహించు ఆత్మ వల్లను ప్రభువు సియోను కుమార్తెలకున్న కల్మషములను కడిగివేయును. By the power of the Holy Spirit he will burn every filthy out of the women అంటాడు పిల్లరా. సియోను కుమార్తెలకున్న ప్రతి కల్మషమును ఆయన దహింపచేసి ఆయన పరిశుద్ధులుగా చేసను. అందుకే యోహాను సువార్తలో నేను పలికిన మాటల ద్వారా మీరు శుద్ధులయ్యారు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ బ్యాప్టిజం ఎందుకు కావాలంటే పిల్లరా, అగ్ని దహించేస్తుంది. ఎందుకు? ఈ హై ప్రీస్ట్, గ్రేట్ హై ప్రీస్ట్ అంటే ఈజ్ ది వన్ ఓన్లీ యూ కెన్ టేక్ అవే సిన్స్. ఆయన ఒక్కడు మాత్రమే పాపాన్ని తీసేయగలుగుతాడు. హై ప్రీస్ట్ అంటే హీ కెన్ రిక్వెస్ట్, వెళ్ళి ఆ దేవుని సన్నిధిలో నీ కొరకు బలి అర్పిస్తాడు, నీ కొరకు విజ్ఞాపన చేయగలుగుతాడు. కానీ పాపంలో తీసే శక్తి ఎవరికి లేదు, కేవలము దేవునికి. యేసు ప్రభు వారికి ఒక వ్యక్తిని తీసుకొచ్చినప్పుడు అంటాడు కదా, కుమారుడా, అందులోకి నేను పోను, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి. అప్పుడు ఏమవుతుందమ్మా? ఈయనవరబ్బా దైవ దూషణ చేస్తుంది, పాపాలు క్షమిస్తారు, దేవుడే కదా పాపం క్షమించాల్సింది. ఈయనవరంటే యేసు ప్రభు అంటాడు, మనుష్య కుమారునికి భూమి మీద పాపములు క్షమించుటకు అధికారం కదా. ఎందుకు గ్రేట్ హై ప్రీస్ట్ అంటే? బికాస్ హీ కెన్ టేక్ అవే సిన్. యేసు రక్తము ప్రతి పాపమును కడుగును. ఆయన రక్తానికి ఆ శక్తి లేకపోతే ఆయన అయ్యేవాడు కాదు. అందుకే ఆయన రక్తం చెందించాడు కదా, గొర్రెపిల్ల రక్తం కాదు కదా, ఆయన రక్తం చెందించాడు నీ నా పాపముల కొరకు. రైట్, 2 అంశాలకు నేను వస్తాను, నా టైం అయిపోయింది. రైట్, మీ కామెంట్. 2వ అంశం, ఇక్కడ ఒక మాట, చక్కని మాట అంటాడు దేవుని వాక్యభావంలో. ఎందుకు ఆయన గొప్ప? వై హీస్ గ్రేట్. ఏ హై ప్రీస్ట్కి లేని గొప్పతనం యేసు ప్రభుకి ఎందుకు? ఒకసారి చూద్దాం. ఒకసారి మన వాక్యభావంలోకి వద్దాం. మొదటి వచ్చిన ఆకాశ మండలము గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు ఆను గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు కనుక. తర్వాత పోదాం, తక్కిన తర్వాత అంటాం.
ఏమంటున్నామా యేసు ప్రభుని గురించి మాట్లాడుతున్నప్పుడు? ఇప్పుడు ఆయన ఆర్డినరీ ప్లేస్కి వెళ్ళాడు, మోస్ట్ హోలీ ప్లేస్కి వెళ్ళాడు. ఇప్పుడు ఇది ఎందుకు గ్రేట్ అంటే ఈ వెంట్ త్రూ ది హెవెన్ అంటాడు. ఈ పాస్డ్ త్రూ హెవెన్. యేసు ప్రభు వారు గొప్ప యాజకుడు ఊరికేనే కాదు. దిస్ ప్రీస్ట్ హస్ కమ్ ఫ్రమ్ ది హెవెన్. హల్లెలూయా. ఎందుకంటే ఈయన భూమికి సంబంధించిన వాడు కాదు, ఆకాశములకు సంబంధించిన వాడు. He belongs to the heaven. He passed the heaven. అందుకే యాజకులు ఏడాదాకా వెళ్తారమ్మా? ఆర్డినరీ ప్లేస్ నుంచి, హోలీ ప్లేస్ నుంచి మోస్ట్ హోలీ, అక్కడికి అయిపోయింది. అక్కడ తర్వాత ఏముంటుంది? డెడ్ ఎండ్. ఆడికి లేదు ఇక, అక్కడికి ఎవరు బయటది లేదు. దేవుని వాక్యం ఆలోచించినప్పుడు ఈయన యేసు ప్రభువుని వచ్చి ఎందుకు ఈయన గొప్ప ప్రధాన యాజకుడు అంటే he has passed through the heaven. ఆయన అక్కడి నుంచి వచ్చాడు, అక్కడికి వెళ్ళాడు. హల్లెలూయా. నమ్మిలో ఉన్నదారు చెప్పి నమ్మడంలో లేదు. హల్లెలూయా. ఆయన అక్కడి నుంచి వచ్చాడు. ఇదిగో ఇమ్మానుయేలుగా పుట్టాడు, నీ కొరకు నాడు ఇమ్మానుయేలు పేరుకు భాషాంతరము దేవుడు మనకు తోటకు వచ్చాడు, మన పాపలకు సిలువెక్కాడు, ఆయన మరణించాడు, తిరిగి లేచాడు, తిరిగి ఎత్తబడి తండ్రి కుడి భాషములకు వచ్చున్నాడు. హల్లెలూయా. పాస్ ది హెవెన్స్. ద హై ప్రీస్ట్, గ్రేట్ హై ప్రీస్ట్. ఏ యాజకుడు చేయండి ఆయన చేస్తున్నారు? అహరోను చేయలేదు. అందరూ చచ్చిపోయారు, అందరూ ఇక్కడే ఉన్నారు. దేవుని వాక్యం ఆలోచిస్తున్నాడు. యా పాస్ దట్ హెవెన్స్. ఆ పరలోకమును వెళ్ళాడు. పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమునకు వచ్చున్నాడు. అందుకే ఆయన గొప్ప ప్రధాన యాజకుడు. దేవుని వాక్యభావం ఈరోజు నీతో నాతో ప్రభు ద్వారా పంపబడ్డాడు, తండ్రి ద్వారా పంపబడ్డాడు. లోకం కొరకు ఆయన బలిగా అర్పించబడ్డాడు. ప్రధాన యాజకుడయ్యాడు. తిరిగి తండ్రి చెంతకు వెళ్ళి సింహాసనం మీద చెప్పినప్పుడు ఒక దేవుని వాక్యభావన చూసినప్పుడు ఎందుకు నా ప్రధాన యాజకుడు, నాకు ఎందుకు గొప్ప ప్రధాన యాజకుడు అంటే ఈజ్ ది వన్ హూ విల్ టేక్ మీ టు ది హెవెన్. ఈరోజు లోకంలో యాజకులు పాస్టర్లు పరలోకం తీసుకెళ్ళారు, కానీ నీ ప్రధాన యాజకుడు ఆయన గొప్పవాడు. ఆయన అంటాడు, ఆయన నిన్ను కూడా ఆయన పరలోకమునకు హి విల్ పాస్ త్రూ దట్ హెవెన్స్. మనం తెలిసిన వాక్యం యోహాను సువార్త 14 అధ్యాయం. యోహాను సువార్త 14 అధ్యాయం అంటాడు కదా, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు గలవు, లేనిచో మీకు చెప్పుదును, నేను మరలా వచ్చి నేనుండు చోట మీరుండులాగునా. ఏమంటాడు? నేనుండు చోట మీరుండులాగునా మిమ్మల్ని మరలా వచ్చి తీసుకెళ్తానంటాడు. అందుకు శిష్యులు అడుగుతారు, ప్రభా వేర్ యు ఆర్ గోయింగ్, వి డోంట్ నో ది వే. ఆ మార్గం ఏదో నాకు తెలియనప్పుడు యేసు ప్రభు యోహాను సువార్త 14 అధ్యాయం 6వ వచనం అంటాడు, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును. ఆ తర్వాత భాగంగా వాళ్ళకి చదవండి, మాకు సత్యుద్దాం. నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యము. తర్వాత ఏమంటుండమ్మా? నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్ద there is no other way, there is no other person who will take you to pass that heavens. Hallelujah. ఎందుకు గొప్పోడు అంటే పిల్లరా, నిన్ను పరంలోకి ఎత్తింపచేసేవాడు. ఆయన అక్కడ పోయేటోడు కదా, ఆయన నిన్ను కూడా తీసుకెళ్ళేవాడు. Why my high priest is great and he will take me to the heaven. It's only through him and by him. No other options. Options are there. There is no other options. Only one option, Jesus. ఆ పరిశుద్ధతలోకి నువ్వు వచ్చినప్పుడు, యేసయ్యని కడిగినప్పుడు, యేసయ్య ద్వారా శుద్ధికి నింపబడ్డప్పుడు, ఆ బాప్టిజంలో ఉన్నప్పుడు, ఆ పరిశుద్ధ ఆత్మను పొందుకున్నప్పుడు, you are sure of entering the kingdom of God. Can I take 5-6 minutes? 5-6 నిమిషాలు తీసుకొచ్చాను, లేకపోతే ఒకటి కూడా కంప్లీట్ చేయనట్టు ఉంటుంది. ఎందుకంటే నేను ఫాస్ట్ ట్రాక్లో సెకండ్ చెప్పేసాను, ఆయన గో ఫాస్ట్ ట్రాక్లో థర్డ్ కూడా చెప్పేసి నేను ముగించేస్తాను. దేవుని వాక్యభావన చూసినప్పుడు, ఆయన దేవుని వాక్యభావన ఇక్కడ చూసినప్పుడు ఒక మంచి విషయం, ఆయన దేవుని సుప్రభు వారు తీసుకెళ్తాను. He said that I'm going to take you to the heaven. But how God? పరలోకానికి ఎలా తీసుకెళ్తాడు? పరలోకంలో అంటే తండ్రి కుడి పాశన కూర్చున్నాడు. నేను రెఫరెన్స్ ఇయ్యను.
రెఫరెన్స్ ఇది, తండ్రి కుడి పార్శ్వన కూర్చున్నాడు. పరలోకంలో ఏముందమ్మా? పరలోకంలో ఏముంది? నేను అనగా బైబిల్ క్లాస్ అది. పరలోకంలో ఏముంది? ఏమో నాకేం తెలుసాయి కాదు, పోలేదు, మాకు వీసా ఏమి రాలేదు, పోలేదు, చూడలేదు, పరలోకం లేదు, నాకేం తెలుసు అంటారే గొప్ప దేశం. పరలోకంలో తండ్రి ఉన్నాడు. యేసే తండ్రి సింహాసనం ఉంది, యెహోవా దేవుడి సింహాసనం ఉంది. ఆ సింహాసనం దగ్గరికి నువ్వు వెళ్ళావనుకో ఏమవుతుందమ్మా? దట్ ఈస్ నథింగ్ బట్ ఎ జడ్జిమెంట్ సీట్. Everyone be judged according to his deeds. అందుకే క్రియలు విశ్వాసంలో దేవుడు లెక్క అడుగుతాడు. ఒకరోజు ప్రతిదానికి లెక్క అడుగుతాడు. నువ్వు ఖర్చు పెట్టే రూపాయి అడుగుతాడు, నువ్వు తాగే నీళ్ళకి అడుగుతాడు, నువ్వు తిరిగే తిరుగుడు అడుగుతాడు, నీకు ఇచ్చిన సమయాన్ని అడుగుతాడు, నీకు ఇచ్చిన వయసును అడుగుతాడు, నీకు ఇచ్చిన పిల్లల గురించి. ఈ విల్ ఆస్క్ ఎవ్రీథింగ్. ఈరోజు నువ్వు ఏదో దాచి పెట్టచ్చు, ఓ రోజు అన్నిటికీ లెక్క చెప్పాలి. ఒకరోజు అన్నిటికీ లెక్క చెప్పాలి. ఆ సింహాసనం ముందు వెళ్తే ఇంకేం లేదు. అందుకే యేసు ప్రభువు కుడి పార్శ్వన ఇంకో సింహాసనం పెట్టాడు. ఏంటది? కృపా సింహాసనం. కృప అని పేరు బాగా పెట్టుకుంటారు. దేవునికి స్తోత్రం. మన దగ్గర కూడా 3 కృపలు ఉంటారు. దేవునికి స్తోత్రం. మంచిది. దట్స్ వన్ థింగ్. ఏం సింహాసనం అంటమ్మా? ఒకసారి చూద్దాం, మన వాక్యమాలను చూద్దాం. గాడ్ హస్ సెట్ ఎట్ థ్రోన్ ఆఫ్ గ్రేస్ అంట. థ్రోన్ ఆఫ్ గ్రేస్. హి హస్ సెట్ ఎ గ్రేస్ థ్రోన్. Now when you go to the heaven, you will not go to the throne of judgment, you will go to the throne of grace. అర్థమైందమ్మా? తండ్రి కుడి పార్శ్వములో బిఫోర్ తండ్రిని ఫేస్ చేసే ముందు యూ విల్ గో త్రూ ది థ్రోన్ ఆఫ్ గ్రేస్. థ్రోన్ ఆఫ్ గ్రేస్, కృపా సింహాసనం. కృప అంటే ఏందమ్మా? ఏమయ్య గారు నాకేం తెలుసు, పేరు పెట్టుకుంటే కదా. కృప అంటే ఏంది? కనికరము చూపించే పరిస్థితిలో కనికరం చూపించడం. ఓకే, కాదు, రాంగ్. దయకు పాత్రుడు కాని వానికి దయ చూపించడం. దోస్ హూ డోంట్ డిజర్వ్ మర్సీ గెటింగ్ మర్సీ ఇస్ గ్రేస్. ఇప్పుడు ఎవడన్నా ఆకలితో ఉన్నాడు, అన్నం పెట్టడం అది పెద్ద పని కాదు. దట్ ఈస్ మర్సీ కదా. ఎవరికైనా చపాతీలు ఇచ్చారు, 2 చపాతీలు ఇచ్చినావు అనుకో, వాడు ఆకలితో అన్నం పెడితే వానికి కనికరం అవుతుంది. 2 చపాతీలు కాళ్ళ మీద పెట్టి ఆకలి అవుతుందరా, చపాతీలు ఇస్తే ఏమన్నట్టు? అరే వాడు కిందేసి తొక్కుతున్నాడు, అది తినేది తీసి కిందేసి తొక్కుతున్నాడు, వానికి మళ్ళీ చపాతీలు ఇస్తాడు, బుద్ధి ఉందారా అంటున్నాను. అంటారు లేదు? అంటే వాడు దయకు పాత్రుడు కాదు. ఈరోజు నా జీవితంలో చూసినప్పుడు నీవు నేను మన పాపం జీవితంలో మన పాపంలో ఎలా జీవితం, we don't deserve mercy but we are getting mercy because of his grace. That is the throne of grace. మనకే అర్హత లేదు పొందుకోవడానికి, బికాస్ ఆఫ్ హిస్ లవ్. ఆయన ప్రేమను బట్టి, ఆయన శిలువ కార్యమును బట్టి, ఆ కృపకు పాత్రుడు కాడానికి, ఆ జడ్జిమెంట్ దగ్గర వెళ్ళకుండా జీసస్ సెట్ ఎ థ్రోన్ ఆఫ్ గ్రేస్. So that when we approach the judgment seat, ఏమైతే ఒక మాట చెప్పి ముగించేస్తాను, ఎందుకంటే ఇక పోతే ఎక్కువ అయిపోతుంది. ఆ గ్రేస్ దగ్గరికి వచ్చినప్పుడు, జడ్జ్మెంట్కి వచ్చినప్పుడు ఏమైతే తెలుసా అమ్మా? ఒక వచనం చూసి ముగించేస్తాను నేను. ఒకసారి పత్రికలో మీరు రాసిన పత్రిక 8వ అధ్యాయం మంచి వచ్చింది. ఎందుకంటే నేను ప్రతిసారి టైం నేను కూర్చిస్తాను. అది చేసి కట్టింది. ఓకే, ఇంకా అంతకంటే ఎక్కువ చెప్పండి. 8వ అధ్యాయం మొదటి వచ్చిన ఒకసారి చూద్దాం, ఒక చూసుకొని ముగించింది. కాబట్టి ఇప్పుడు ఎప్పుడు వెన్ యూ అప్రోచ్ ది థ్రోన్ ఆఫ్ గ్రేస్, ఆ గ్రేస్ దగ్గరికి వెళ్ళినప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్ష లేదు. దెర్ ఇస్ నో కండమ్నేషన్ వెన్ యూ గో టు ది థ్రోన్ ఆఫ్ గ్రేస్. ఆయనలో ఉన్నప్పుడు, ఎందుకంటే ఆయన పాపము మన నిమిత్తము సిలువలో ఆయన ప్రతి పాపం ఆయన భరించాడు. హి హస్ టేకెన్ ఎవ్రీ కర్స్ ఆన్ ద ట్రీ. ఆయన తీసుకున్నాడు. కాబట్టి వెన్ యూ గో టు ద థ్రోన్ ఆఫ్ గ్రేస్ యూ ఆర్ నాట్ కండెమ్డ్ బికాస్ ఆఫ్ ది క్రైస్ట్. అందుకే అంటాడు ఒక మాట అంటూ కండకర్తం, నౌ లెట్ us confidently approach the throne of grace. ఎవరికి ఉంటుందమ్మా? ఎగ్జామ్కి వెళ్తున్నాం అనుకో, ఏరా బాబా ఎగ్జామ్కి వెళ్తున్నా,
ఎట్లా రాస్తాడు? మస్తు రాస్తాడు. ఎవరు? చదువుకున్నాడు. చదువున్నాడు ఏం పాడో ఏమొస్తుందో ఇది ఏందిరా భయ ఏమో తెలియదు కదా, ఏమో పుషింగ్ చేస్తున్నా ఎలా పాస్ చేస్తాము అంతే కదా. సో ఇక్కడ చూసినప్పుడు గ్రంథకర్త అంటున్నాడు, చక్కగా అంటున్నాడు, లెట్ us approach with the confidence that Christ has paid every penalty for my sin. ఒక్క మాట చెప్పి మీకు ఇచ్చేస్తాను, లెట్ us హోల్డ్ ఆన్ టు ది ఫెయిత్ అంటాడు. ఏ విశ్వాసం అయితే నమ్ముకున్నామో గట్టిగా పట్టుకోవాలి. పట్టుకోకపోతే కష్టం పిల్లలు. ఆ సింహాసనం తిరిగినప్పుడు ఆ విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని నమ్మకముతో ఆ థ్రోన్ అప్రోచ్ వచ్చినప్పుడు మీ ప్రధాన యాజకుడు యూ విల్ పాస్ త్రూ దట్. ఆ యొక్క ఆకాశాలను చేసి ఆయన పరంలో చేస్తాడు. అలా పరంలో చేర్చబడ్డానికి అట్టి యాజకుని ధన్యులము. అట్టి యాజకుని గట్టిగా పట్టుకుని విశ్వాసంలో కృపాసింహాసనం ఎదురుకెళ్ళి ఆ తీర్పులోంచి బయటకు వచ్చి అట్టి భాగ్యము దేవుడు మనకు ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని అతిగా ప్రేమించి మా పనులకు తండ్రి నీకు వేల ఆదేశిస్తూ నేను చక్కని మాటలు మాతో మాట్లాడిన దైవానికి స్తోత్రం. నేను నమ్మకముతో నేను ఆ కృపాసింహాసనం ఎత్తుతా వచ్చుటకు సహాయం దయచేయను. మా ప్రధాన యాజకుడు మాత్రమే మమ్మల్ని పరమునకు చేర్చగలిగిన వాడు. అట్టి శక్తిమంతునైనా ప్రధాన యాజకుని మేము కలిగి ఉన్నాము. ఇది నేను కేవలము నీ కృప ద్వారానే సాక్ష్యం. థ్యాంక్ యూ జీశ్వరే. ఇతమైన వాక్యం అందరి జీవితం ఫలవత్తం వాక్యానుసరమైన జీవితం దయచేయమని పరిశుద్ధ నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.